మనం ప్రభు యొక్క రక్తదేహాలలో పాలు పొందడానికి ముందుగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మన భాగం 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23 నుండి 32 వరకు మనం మార్చి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 32 వరకు మార్చి చదువుదాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలోంది త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందక పోదుము. అలాగనే మరి ఒక భాగం మత్తయి శుభవార్త 9వ అధ్యాయం. మత్తయి రాసిన శుభవార్త 9వ అధ్యాయము 16 నేను చదువుతాను, 17 మీరందరూ కూడా కలిపి చదవండి. మత్తయి 9, 16, 17. ఎవడును పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలెత్తిపరుచును, చినుగు మరి ఎక్కువగును. పదిహేడవ వచనాన్ని అందరం మళ్ళీ చదువుదాం. పరిగెత్తొద్దు, అందరం కలిసి ఒక్క మనిషి చదివినట్టుగా చదువుకుందాము నిదానంగా. మరి పదాలు విడిచి మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షారసము కారిపోవును, తిత్తులు పాడవును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయేది, అప్పుడు రెండు చెడిపోకయుండునని చెప్పింది. చాలండి, చదువుకున్న ఈ లేఖన భాగం చేరి రాగలిగిన మన హృదయాలకు ఈ మధ్యాహ్నం ప్రభు యొక్క రక్తదేహాల్లో పాల్పొందు నిమిత్తమై హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వారులారా, ఆయన వాత్సల్యత ఎడతెగక మన మీద నిలుచుచున్నది గనక మనము నిర్మూలము కాకున్న వారము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ 2025వ సంవత్సరం మొదటి నెల మొదటి ప్రభువు దినాన మనం సజీవుల లెక్కల్లో
మార్చబడ్డామంటే కారణం ఆయన వాత్సల్యతయే. తండ్రి తనయుల ఎడల జాలిపడినట్టుగా దేవుడు మన ఎడల జాలిపడును అన్నాడు. ఆయన కోపించుచూనే వాత్సల్యత చూపించువాడు గనక మనము నశించక నిలిచి ఉన్నాం. ఏదో మన ఆరోగ్యం, బలం, సామర్థ్యత లేదా మనకున్నటువంటి ఈ లోకపరమైన ధనం ఇవేవి కూడా మనల్ని సజీవులలో ఉంచలేదు. అది కేవలం దేవుని ప్రేమ వాత్సల్యతే అని మనం గ్రహించాలి. యెహోవానైన నేను మార్పు లేని వాడని గనుకనే యాకోబు సంతతి అయిన మీరు లయము కాలేదు అన్నాడు. యెహోవా మారడు. యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగములకు ఒక్కటే రీతిగా ఉన్నాడు. మనం మారిపోతాం. యాకోబు పేరుకు అర్థం మోసగాడు అని ఉన్నట్టుగా మనము అవకాశవాదులం. అవసరత కొరకు ఆయన దగ్గరికి వచ్చేవారం కానీ ఆయన ఎల్లప్పుడూ మన మీద ఒకే రకమైన ప్రేమతో తండ్రి వలె ప్రేమిస్తూ మన యొక్క అపరాధాలని క్షమిస్తూ మనల్ని ఇంకా సమకూర్చుకోవాలని ఆశపడతా ఉన్నాడు. గత సంవత్సరం గడిచిపోయింది. మరి ఈ నూతన సంవత్సరమైన ఆయనకి ఇష్టమైన అనుకూలమైన ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగి ఉండడానికి మనం తీర్మానంలోకి వస్తా ఉన్నామా? ప్రభువును మెప్పించి సంతోషపరిచి ఆయనకు మహిమ కలగజేసే వారంగా ఉంటున్నామా? రక్షణ పొంది దేవుని బిడ్డలమై బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చి సంఘములో రక్తదేహాల్లో పాలు పొందుతున్న మనం పాత తిత్తుల వలె ఉండకూడదు. పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసము పోయారు అన్నాడు. ఈ తిత్తి మన హృదయానికి, మన జీవితానికి సూచనగా ఉంది. నువ్వు ఇంకా పాత అనుభవం, పాత మనస్సు, పాత జీవితంతోనే కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నావా? నీవు క్రొత్త అవ్వకపోతే, నీ మనస్సు మారి నూతనం అవ్వకపోతే నూతనమైన అనుభవాలు, నూతన ద్రాక్షారసం నీ జీవితంలోనూ నీ మనసుల్లోనూ పోయబడదు. మనందరికీ తెలుసు కదా, పాత బట్టకు ఎవరు కూడా క్రొత్త బట్ట మాసిక వేయడు. ఎందుకంటే ఆ మాసిక బట్టను వెలితిపరుస్తుంది, ఇంకా చినుగు ఎక్కువ అవుతుంది అన్నాడు. అది కొత్త బట్ట కాబట్టి కొత్త బట్టనే మాసిక వేయాలి. అవి రెండు కలిసిపోతాయి, అవి ఎక్కువ కాలం ఉంటాయి. నువ్వు పాత మనిషివే అయితే ఈ దినాన నీకు మాసిక వేయడానికి కొత్త బట్ట కుదరదు. నువ్వు కొత్త బట్ట అయితే నీకు కొత్త మాసిక వేయడానికి, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో వాటన్నిటినీ సరిచేయడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంతేకాదు మన హృదయం పాత తిత్తిలాగా ఉండకూడదు. 9, 18 చదవండి, 17 చదవండి. మత్తయి శుభవార్త. మరియు పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసము. చూడండి, పాత మామిడికాయ పచ్చడ లేదా చింతకాయ పచ్చడ కొంచెం మిగిలింది ఆ జాడీలో. అప్పుడు ఏం చేస్తాం మనం? ఆ పాతదైన పచ్చడ తీసివేసి క్రొత్తదైన పచ్చడ ఆ జాడీని శుభ్రంగా కడిగి ఆ కొత్త జాడీలాగా దాన్ని చేసి దానిలో పెడతా ఉంటాం. మరి పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసం ఎలా పోయమంటారు? మనం మారితేనే దేవుడు క్రొత్తదిగా ఏదైనా మనకి ఇవ్వడానికి ఇష్టపడతా ఉంటాడు. ఎందుకంటే పాత తిత్తులలో ఒకవేళ కొత్త ద్రాక్షారసము పోసినా, చదవండి ఏమవుతుంది? తిత్తులు పిగిలి ద్రాక్షారసము కారిపోవును అన్నాడు. నిలవదు అందులో.
తిత్తులు కూడా పాడగును అన్నాడు. అయితే కొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయిదురు, అప్పుడు ఆ రెండును చెడిపోకయుండునని మీతో చెప్పాను అన్నాడు. మీతో చెప్తున్నాను అన్నాడు. అడి ప్రియులారా, ఈనాడు నువ్వు క్రొత్త మనిషి అయ్యావా? నీ హృదయం క్రొత్త అనుభవంలోకి వచ్చిందా? పాతది ఇంకేమన్నా మిగిలి ఉందా? తీసేసావా? ఆ పాతది ఎప్పుడైతే నువ్వు తీసి క్రొత్తగా సిద్ధపడతావో అప్పుడు దేవుడు క్రొత్త ద్రాక్షారసం, క్రొత్త దీవెనలు, క్రొత్త సంతోషం నీ హృదయాలలో పోస్తాడు. నువ్వు నూతనపరచబడతావు, మరి ఎక్కువగా ప్రభుతో సావాసం కలిగి ఉంటావు. మొట్టమొదటగా మనం క్రొత్త జన్మానుభవమును పొందాలి. తల్లిదండ్రులకు పుట్టామది పాత జన్మ. ఇప్పుడు ప్రభువుకు పుట్టాలి. పరిశుద్ధాత్మ వలనను నీతి వలనను పుట్టాలి. యేసు ప్రభువారు ఇశ్రాయేలుకు బోధకుడైన వానితో మాట్లాడుతూ ఉన్నాడు, జ్ఞానము కలిగిన అధికారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఒక పరిసయ్యుడు. ఒక రాత్రి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన యేసుతో ఏమంటున్నాడు? యోహాను శుభవార్త 3వ అధ్యాయము 2వ వచనం. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 2వ వచనం. అతడు ఆ రాత్రి యందు ఆయన ఎద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని నేను ఎరుగుదును. అందుకే యేసయ్య ఏమన్నాడు? అందుకు యేసు అతనితో, క్రొత్తగా ఒకడు జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యాన్ని. సోదరుడా, కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టావు. మరి క్రొత్తగా జన్మించావా? నికోదేముకు కూడా అర్థం కాలేదు, క్రొత్తగా జన్మించడం ఏంటి ప్రభువా అని అడిగాడు. నేను ముసలివాడను, రెండవ మారు మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి జన్మించాలా అని ప్రశ్నించాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, ఒకడు నీతి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించకపోతే అతడు దేవుని రాజ్యములో ప్రవేశింపడు అని చెప్పాడు. అంతేకాదు, శరీర మూలముగా జన్మించినది శరీరం, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ అయి ఉన్నది. నేను క్రొత్తగా జన్మించు అని చెప్పినందుకు నువ్వు ఆశ్చర్యపడకు. ఆత్మ సంచారం చేస్తుంది గాలిలాగా. ఆ గాలి ఎప్పుడు ఎటు వెళుతుందో, ఎవరిని తగులుతుందో తెలియదు. ఆ ఆత్మ మూలంగా జన్మించేవాడు కూడా అలాగే ఉంటాడు. దేవుని వాక్యం వాడిని సంధించగానే వాడు తిరిగి జన్మిస్తాడు, పశ్చాత్తాపడతాడు, మారు మనసు పొందుతాడు. ఆ వ్యక్తే దేవుని రాజ్యాన్ని చూస్తాడు, దేవుని యొక్క రాజ్యములోకి ప్రవేశిస్తాడు అని చెప్పాడు. కాబట్టి ఈరోజు దేవుని సత్యవాక్యాన్ని అంగీకరించి, ఆయన రక్షకుడు, పాపక్షమాపణ ఇచ్చే దేవుడు, ఆయన తప్ప వేరే మార్గం లేదని నువ్వు గుర్తించి దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచి నేను పాపిని ప్రభువుని ఒప్పుకుంటే నువ్వు క్రొత్తగా జన్మించినట్టే, నువ్వు వాక్య మూలంగా పుట్టినట్టే. యోహాను శుభవార్త 1వ అధ్యాయం 12వ వచనం. యోహాను శుభవార్త 1వ అధ్యాయం. వారందరికీ తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన వారికి అధికారం అనుగ్రహించాడు. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మానుషేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. వాక్యం నిన్ను సంధించినప్పుడు,
శిల్వ దర్శనం నీ కన్నుల ఎదుట ఉండినప్పుడు నేను పాపిని ప్రభు అని ఒప్పుకోగానే ఆ వాక్యం నీలో కార్యం చేస్తుంది. నీవు క్రొత్తగా జన్మిస్తావు. అదే రక్షణానుభవము అంటాం, మారు మనసు పొందడం. నేను పాపిని ప్రభు అని పశ్చాత్తాపడ్డవా ప్రతి వ్యక్తి నీటి బాప్తిస్మంలో సాక్ష్యం ఇస్తాడు. దాన్ని నీటి మూలంగా జన్మించడము అంటారు. ఈ రెండు అనుభవాలు ఒకటిగా ఉన్నాయి. ఎప్పుడైతే మనం నీటి బాప్తిస్మంలో సాక్ష్యం ఇస్తామో అప్పుడు మనం మరి ప్రాథమికమైన ఈ కార్యాన్ని పూర్తి చేసుకుంటాం, పునర్జన్మ సంబంధమైన స్థానం. అంటే ప్రియులారా, ఇంకా రక్షణ లేకపోతే ఇది అనుకూలమైన సమయం. ఈ క్రొత్త సంవత్సరం కూడా పాత జన్మతోనే ఉండి నరకానికి వెళతావా, లేక క్రొత్త జన్మానుభవము పొంది జీవగ్రంథంలో నీ పేరు రాయించుకొని రెండవ మరణమైన నరకం నుంచి తప్పించుకుంటావా? ఒక్క జన్మించిన వారికి రెండు మరణాలు ఉన్నాయి. అది భౌతిక మరణం, రెండవ మరణం నరకం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఒక్క జన్మే, ఒక్కసారి పుడితే నరకానికి వెళ్ళిపోతావు, ఆరని అగ్నిలో ఉంటావు. 2 సార్లు జన్మిస్తే ఒకేసారి భౌతిక మరణం పొందుతావు. నువ్వు చనిపోయినను తిరిగి లేస్తావు. రెండవ మరణమునకి ఇటి వారి మీద అధికారము లేదు అన్నాడు. కాబట్టి నువ్వు రక్షణ పొంది క్రొత్తగా జన్మించి నీటి బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చి రెండవ మరణమైన నరకము నుంచి తప్పించుకో. ఈ మంచి అవకాశాన్ని ఈ క్రొత్త సంవత్సరమే నువ్వు క్రొత్తగా సొంతం చేసుకో. అవును ప్రభు, నేను పాపిని అని ఒప్పుకో. దీని గురించి నువ్వు పెద్ద ఏదో యాగాలు, జపతపాలు, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, ఎంతో సమర్పణేమీ చేయక్కర్లేదు. నీ హృదయంలో నిజంగా నువ్వు పశ్చాత్తాపడి ప్రభును సొంత రక్షకుడిగా అంగీకరించి నీ పాపాలు ఒప్పుకుంటే చాలు, నీవి గొప్ప ధన్యతను అనుభవిస్తావు. నువ్వు క్రొత్తగా జన్మిస్తావు. ఈ సంవత్సరం దేవుడు మన స్థానిక సంఘానికి 5 ఆత్మలను ఇచ్చాడు. వారు క్రొత్తగా జన్మించిన వారు, నూతనముగా దేవుని వాక్యము వలన పుట్టి నీటి బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చిన వారు. ఇంకా నీకు రక్షణ లేకపోతే ఇప్పుడు అంగీకరించు, ధన్యుడవుతావు. దేనికి స్తోత్రం. ఒకవేళ అయ్యా నేను రక్షణ పొందాను, క్రొత్తగా జన్మించాను, నీటి బాప్తిస్మంలో కూడా సాక్ష్యం ఇచ్చానని మనం చెబితే క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు మనం రావాలి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అన్నాడు. క్రొత్తగా పుట్టిన వారికి అవసరమైన ఆహారం ఆయన దగ్గర ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి సహాయం చేయండి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన కపటమును, వేషధారణను, సమస్త దూషణ మాటలను మాని. రక్షణ పొందిన వారందరూ నీటి బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చిన వారు దుష్టత్వాన్ని, అసూయను, కల్మషాన్ని, దూషణలను మానాలి. అది పాత జన్మపు లక్షణాలు. ఇప్పుడు క్రొత్తగా జన్మించిన శిశువులను, ఆ శిశువులు ఎలా ఉంటారు? క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై, చదవండి అమ్మా, నిర్మలమైన పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను, అంటే ఇక్కడ వాక్యమే పాలు. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి యేసు. దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు అన్నాడు. ఈయన మధ్యవర్తి అయి ఉన్నాడు. ఈయన దగ్గర వాక్యమనే పాలు, శ్రేష్టమైన ఆహారం ఉంది. పసిపిల్లలు పాల కొరకు ఎంత ఆరాట పడతారో, ఆతృత పడతారో, తల్లి రొమ్మును వెతుక్కుంటూ ఉంటారో, క్రొత్తగా జన్మించిన వారు కూడా వాక్యం కొరకు అంత ఆకలి దప్పుకులు కలిగి ఉండాలి.
క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు దగ్గరికి రావాలి. చూడండి, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం మొదలు చదవండి. 9:15. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున వాగ్దానమును పొందు నిమిత్తం నాతో చెప్పండి అందరూ, ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మరి క్రొత్తగా పుట్టానన్నావు, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసుతో నువ్వు ఎంతగా సావాసం చేస్తా ఉన్నావు. ఆ పాలు, వాక్యమనే పాలను నువ్వు అపేక్షిస్తున్నావా? ఆ వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. తల్లిపాలు ఎంతో శ్రేష్టం. పాలు లేకపోతే మరి పసిపిల్లలు బలహీనులు అవుతారు, ఆకలికి అలమటిస్తూ ఉంటారు. రక్షించబడిన మనం ఈ పాలను మిగుల ఎక్కువ అపేక్షించాలి. అప్పుడు మనకు దేవుని దయ వలన ఆరోగ్యం చేకూరుతుంది. ఎదుర్కోవలసిన జబ్బులను మనం ఎదుర్కొంటాం. ఎంతో ఇమ్యూనిటీ పవర్తో ఎక్కువ కాలం ఉండడానికి దేవుడు కృప చూపిస్తూ ఉంటాడు. ఈనాడు రక్షించబడ్డాం, నీటి బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చాము, కానీ మధ్యవర్తి అయిన యేసునద్దకు రావడం మానేశాం. యేసయ్య ఎక్కడున్నాడండి రావడానికి? ఆయన శరీరధారిగా ఈ లోకంలో లేడు కదా. రావాలని అపేక్షించినా నేను రాలేను అనుకుంటున్నావా? ఆయనకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘమే ఆయన. ఏంటంటే ఆయన సంఘమునకు శిరస్సై ఉన్నాడు అన్నాడు. ఆయన శిరస్సు, సంఘము ఆయన శిరస్సై ఉన్నాడు అన్నాడు. అంతేకాదు, సంఘమే ఆయన శరీరము అని దేవుని వాక్యం చెప్తా ఉంది. మొదట ఎఫెసీ 1:22 చదవండి. ఎఫెసీ 1:22-23. మరియు సమస్తమును ఆయన పాదాల కింద ఉంచి ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాడు. ఆ సంఘము ఆయన, సంఘము ఆయన శరీరము, సంఘానికి ఆయన శిరస్సు. యేసు అంటే ఎవరు అని ఎవరైనా అడిగితే యేసయ్య లేదా పరిశుద్ధాత్మ దేవుడు, ఇదిగో భూలోకములో ఉన్న ఆయన సంఘమే ఆయన, మనమంతా ఆయన సంఘములో అంగముల వలె చేర్చబడ్డామని సాక్ష్యమిస్తాడు. యేసు నొద్దకు రమ్మంటే అర్థం ఏంటంటే సంఘమునకు రమ్మని అర్థం, సంఘ సహవాసము కలిగి ఉండమని అర్థం. ఆయన మధ్యవర్తి అయి, ఉత్తరవాది అయి మన పాపాలు కడుగుతాడు, తుడిచేస్తాడు, మన పక్షంగా వాదిస్తాడు, మనకు మంచి ఆహారం ఇచ్చి బలపరుస్తాడు. క్రొత్తగా జన్మించిన మనలను రక్షణలో ఎదగడానికి అవసరమైన కార్యం చేస్తాడు. క్రొత్త నిబంధన మధ్యవర్తిగా ఉన్నాడు. కాబట్టి అలాంటి అనుభవాన్ని పొందుతున్నామా? మనం చాలామంది సంఘ సహవాస అనుభవంలో లేము. గడిచిన వత్సరమే కాదు, ఈ వత్సరం కూడా ఒకవేళ నువ్వు నూతనమైన తీర్మానం చేసుకోకపోతే, మధ్యవర్తి అయిన యేసు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘ సహవాసానికి రాకపోతే నువ్వు ఆయన ఆశీర్వాదాలు కోల్పోతావు, రక్షణలో ఎదగవు, ప్రార్థన జీవిత అనుభవం ఉండదు, వాక్యం నేర్చుకోవు, పరిశుద్ధులతో సహవాసం చేయడం రాదు, పాత తత్వమే నీలో అభివృద్ధి అయి ఎంతో కోపం, అసూయ, అలాగే ఇతరమైనటువంటి చెడు లక్షణాలతో జీవిస్తూ ఉంటావు. మధ్యవర్తి తండ్రికి నీకు నాకు మధ్య నుండి మనల్ని కడిగి శుద్ధీకరించడమే కాదు, మన పాపాలను పరిహరించి మన పక్షంగా వాదించి మనల్ని నూతనపరచి ఎదిగింపజేయాలనుకుంటా ఉంటాడు. చాలామందికి కొత్త బోధ వినాలని ఆశ ఉంటుంది, కానీ
క్రొత్తగా మార్పు చెందాలనే ఆశ ఉండదు, క్రొత్త అనుభవాలలో పెరగాలనే ఆశ ఉండదు. చూడండి, యేసయ్య బోధ ఆరంభించినప్పుడు అందరూ ఆశ్చర్యపడ్డారు. గుంపులు గుంపులుగా జనాలు ఆయన దగ్గరికి వచ్చారు. అరే, ఈయనేంటి క్రొత్త బోధ చేస్తున్నాడు అనుకున్నారు. మార్కు శుభవార్త 1వ అధ్యాయము 24వ వచనం. ఒక దయ్యాన్ని ఆయన వెళ్ళగొట్టినప్పుడు ఆ దయ్యం ఆయనతో అంటుంది, మాతో నీకేమి, నువ్వు దేవుని పరిశుద్ధుడవని కేకలు వేసింది. అందుకే యేసు ఊరకుండుము అని వారిని గద్దించి విడిచిపోమని దానిని గద్దింపగా. 27 చదవండి అమ్మా. అందరూ విస్మయముంది, ఆశ్చర్యపడి, ఏంటి ఇది క్రొత్త బోధగా ఉన్నదే, మన శాస్త్రులు పరిసయ్యులు బోధించినట్టుగా ఈయన బోధిస్తున్నాడే అని ఆ బోధకు వారు ఆశ్చర్యపడ్డారు. ఆ బోధకు వారు ఆశ్చర్యపడి ఆయనను వెంబడించారు, కానీ ఎక్కువ కాలం ఆయనతో ఉండలేకపోయారు. ఎందుకంటే యేసయ్య క్రొత్త బోధ అధికారంతో బోధించడమే కాదు, కఠినమైన మాటలు కూడా వారితో చెప్పాడు. మమ్మల్ని గురించే చెప్తున్నాడని సనుక్కున్న వారున్నారు, మాకే చెప్పాడని పరిసయ్యులు అభ్యంతరపడ్డారు. అందరూ ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు యేసయ్య పేతురుని అడిగాడు, మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళాలనుకుంటున్నారా అని పేతురును అపోస్తలులను అడిగితే వారన్నారు, మేమెక్కడికి వెళతాం ప్రభువా, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు అని ఆయనకు సాక్ష్యం ఇచ్చారు. ఈనాడు నువ్వు క్రొత్త బోధ మాత్రమే విని కాలక్షేపం చేస్తున్నావా? ఆ బోధల ఆదరణే కాదు, హెచ్చరిక, పురికొల్పు, ప్రోత్సాహం, గద్దింపు కూడా హృదయానికి నొప్పించునంతగా ఉంటుందని గుర్తిస్తూ ఆ క్రొత్త బోధ ద్వారా అనుభవాలు నేర్చుకుంటున్నావా? ఎథెన్స్లో ఉన్న కొంతమంది ఈ కాలక్షేపపు మనుషులు ఎక్కడ క్రొత్త బోధ దొరుకుద్దో అక్కడికి వెళతారు, కానీ దాన్ని అనుసరించి నడవరు, క్రొత్తగా తమ్మును తాము మార్చుకోవడానికి ఇష్టపడరు. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయము 19వ వచనం. 17వ అధ్యాయానికి రండి, 17, 19 చదవండి. అంతటా వారు అతన్ని వెంబడించి వెంటబెట్టుకొని ఆ సభ యొద్దకు తీసుకొచ్చారు. నీవు చేయుచున్న ఈ క్రొత్త బోధ, నూతన బోధ ఏమిటో మేము తెలుసుకొనవచ్చా? నీవు కొన్ని కొత్త సంగతులు మాకు తెలుపుతున్నావు, మా చెవులకు వినిపించుచున్నావు గనక వీటి భావమేంటో మేము తెలుసుకోగోరుచున్నామని చెప్పారు. ఎథెన్సు వారందరూ, అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుటయందును ఆ వినుటయందును మాత్రమే కాలము గడుపుచుండువారు. ఎథెన్సులో ఎందుకు అంత భయంకరమైన విగ్రహారాధన ఉంది? ఎప్పుడో కొత్తది కావాలి వాళ్ళకు, కొత్తది, అది అంటారుగా, కొత్తది వింత పాతది రోత అని. ఈ ఎథెన్స్ వారు అలాగే ఉన్నారు, కొత్త సంగతి కావాలి, కొత్త విషయాలు కావాలి, కానీ నేర్చుకోరు, అనుభవంలోకి తెచ్చుకోరు, కాలము గడుపుచున్నారన్నాడు. రక్షించబడి దేవుని బిడ్డవైన నీవు ఈ కొత్త సంవత్సరం క్రొత్తగా జన్మించిన శిశువుని పోలి పాలన అపేక్షిస్తున్నావా? క్రొత్తగా ఎదగడానికి, క్రొత్త అనుభవం పొందడానికి చూస్తున్నావా? మనము యేసు నొద్దకు రావాలి.
సంఘ సావాసం ఎంతో ప్రాముఖ్యం. నిన్ను వాక్యం ద్వారా ఆయన పెంచుతాడు, ఉన్నత ఉద్దేశాలు నెరవేర్చుకుంటాడు, సంకల్పాలు నెరవేర్చుకుంటాడు. కాలక్షేపానికి సంఘానికి వచ్చేవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదగలేరు, మరుగుజ్జుల్లాగా ఉంటారు. వారి ఆధ్యాత్మిక జీవితం ఎంతో నష్టపడుతూ ఉంటుంది. ఒక తల్లిదండ్రులకు ఒక క్రొత్తగా బిడ్డ పుడితే అతడు సంవత్సరాలైనా మాట్లాడకపోతే, నడవకపోతే, ఎదగకపోతే ఆ తల్లిదండ్రులకు ఎంత బాధ అనిపిస్తుంటుంది. అయ్యో, నా బిడ్డ అందరిలాగా నడవట్లేదు, అందరిలాగా మాట్లాడట్లేదు, అందరిలాగా అవయవాభివృద్ధి కలగట్లేదే, మరుగుజ్జుగా ఉన్నాడే అని బాధపడతా ఉంటారు. ఈనాడు నువ్వు తండ్రికి పుట్టావు, తండ్రి పిల్లలంగా ఉన్నావు. నువ్వు ప్రార్థనలో ఎదగకపోతే, వాక్య ధ్యానంలో, వాక్యం చదవడంలో ఎదగకపోతే, సంఘ సహవాసానికి సాగే విషయంలో ఎదగకపోతే, నీ తండ్రి, నీ దేవుడు నిన్ను గురించి ఎంత బాధపడతా ఉంటాడు. నేను ఎంత కొత్త సంగతులు నా బిడ్డకు బోధించిన, నా కుమారునికి తెలియజేసిన, అయ్యో ఈ వాక్యమును పాలను స్వీకరించి ఎదగలేని స్థితిలో ఉన్నారే అని ఆయన వేదన చెందేటువంటి వాడిగా ఉంటాడు. నువ్వు ఆధ్యాత్మిక జీవితాన్ని మరుగుజ్జుతనాన్ని ఇష్టపడుతున్నావా, లేక ఎదగడానికి ఇష్టపడుతున్నావా? ఈ క్రొత్త సంవత్సరం ఏదైనా తీర్మానం ఉందా? నీ యొద్దకు వస్తాను ప్రభు అని చెప్పగలవా? ఆయన యొద్దకు వచ్చి ఆయన ఇచ్చే బలమైన ఆహారం స్వీకరించేవారు నిరంతరం ఎదిగేవారిగా ఉంటారు. మరి కొత్త విషయాలను దేవుడు బోధిస్తాడు, నేర్పిస్తాడు, అనుభవంలోకి తీసుకొస్తాడు. ఇక నాకు చాలులే, ఎదిగినంత వరకు నాకు పాటలు వచ్చు, ప్రార్థన వచ్చు, వాక్యం వచ్చు, ఆ సంఘానికి వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి అనుకుంటే నీ అభివృద్ధి అక్కడే ఆగిపోతుంది. నీ ద్వారా ఒక్క ఆత్మ రక్షించబడదు, ఒక ఆత్మకు ప్రయోజనం ఉండదు, ఒక ఆత్మకు ప్రోత్సాహ పురికొల్పులు ఉండవు. అది సరికదా, పాత తత్వమంతా నీలో మరలా అభివృద్ధి చెందుతుంది, బలపరచబడుతుంది. అలాగు నీవు మొదటి వాడవయుండి కడపటి వాడవవుతావు. కడపట వచ్చిన వారందరూ కూడా మొదటి వారుగా సిద్ధపడతా ఉంటారు. నువ్వే స్థితిలో ఉన్నావు? ఈ నూతన సంవత్సరం నీకైనా మంచి తీర్మానం ఉందా? రక్తదేహాల్లో పాలు పొందబోయే ముందు ఇది యేసునొద్దకు రమ్ము అన్న మాట ఏదో మధ్యవర్తే కాదు. ఈయన ఎలాంటి మధ్యవర్తి అంటే హేబేలు రక్తము కంటే శ్రేష్టంగా పలుకు మధ్యవర్తి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం. హెబ్రీ 12:24. కొత్త నిబంధనకు మధ్యవర్తి యేసునొద్దకును హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు రక్త ప్రోక్షణం లేదా ప్రోక్షణ రక్తమునకు మనము వచ్చి ఉన్నాము. యేసయ్య ఎంత విలువైన రక్తం కలిగి ఉన్నాడు. హేబేలు రక్తము ప్రతీకారం కోరింది, యేసయ్య రక్తము పాప క్షమాపణ ప్రచురిస్తుంది. హేబేలు రక్తం భూమిలో నుండి తండ్రికి మొరపెట్టి నన్ను చంపిన అన్న సంగతి ఏంటి అని అడిగింది. అయితే యేసయ్య రక్తం నన్ను చంపిన వారిని క్షమించు, వారు తెలియక చేశారు, వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించు అని. పాప క్షమాపణ ప్రచురితమైన రక్తం ఈ రక్తం. ఆ రక్తాన్ని మరి నువ్వు చులకనగా తక్కువ చేస్తున్నావా సోదరి సోదరుడా? క్రొత్త తీర్మానం, క్రొత్త బోధ చేత క్రొత్త తిత్తుల్లో నింపబడినప్పుడు నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతావు, బలపడతావు, దీవెన పొందుతావు, ఆయన ఆశీర్వాదాన్ని సంపూర్ణంగా అనుభవిస్తావు. ఈ సంవత్సరం అంతా సంఘ సావాసానికి సాగిన వారు ధన్యులు, సాగని వారు దేవునికి అన్యులే. నీ ఇంట్లో బైబిల్ ఉండొచ్చు, వాగ్దానాలు చేపట్టొచ్చు, వాల్ట్ యాక్సెస్ ఎన్నో నువ్వు పెట్టుకోవచ్చు, కానీ నీకు అనుభవము లేదు, ఎదుగుదల లేదు. నువ్వు దేవుణ్ణి సంతోషపరచలేకపోయావు, తృప్తిపరచలేకపోయావు. నిన్ను బట్టి ఆయన దుఃఖపడుతూనే ఉన్నాడు. మరలా ఈ సంవత్సరం కూడా అదే స్థితిలో ఉంటావా? నూతన పరచబడతావా?
దేవుని ఏర్పాట్లోకి వస్తావా? నీకు నీవే పరీక్ష చేసుకొని ఆయన రక్తదేహాల్లో పాలు పొందాలి. ఇది ఒక అనుభవం. రక్షణ, క్రొత్త జన్మ. రెండవది, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు రావాలి రక్షింపబడిన వారు. మూడవదిగా, మనల్ని ఆయన దగ్గరికి మాత్రమే తీసుకురాలేదు, కానీ గొప్ప సామర్థ్యతను మనకిచ్చాడు. ఆయనకు పరిచారకులమయ్యే సామర్థ్యత. అది కూడా పాత నిబంధన పరిచర్య కాదు సుమా, కొత్త నిబంధన పరిచర్య. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 2వ కొరింథీ 5 నుంచి లేదంటే 6 నుంచి సహాయం చేయండి. అట్టివానికి 2వ కొరింథీ అమ్మ, 2వ కొరింథీ 3:6 వచనం. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారములౌటకు మనకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ. అందుకే ఆత్మకు పరిచారకులే క్రొత్త నిబంధనపు పరిచారకులు. దేవుడు ఊరికే మనల్ని వాడుకోడు. ఎప్పుడైతే సంఘ సహవాసంలో మనం నిలిచి ఉంటామో, శుద్ధి చేయబడతాం, అప్పుడు మనకు సామర్థ్యతనిస్తాడు దేవుడు. ఆయన పరిచారకులుగా మనం వాడబడతాం. అది కూడా పాత నిబంధనపు పరిచారకులం కాదు, క్రొత్త నిబంధనపు పరిచారకులం. క్రొత్త నిబంధన పరిచర్య ఎంత గొప్పది. పాత నిబంధన పరిచర్య మహిమ తగ్గిపోతూ వచ్చింది. అయితే క్రొత్త నిబంధన పరిచర్య అంతకు మహిమ పొందుతూ వచ్చింది. మరింతగా మహిమలోకి ఆ క్రొత్త నిబంధన పరిచర్య వస్తుంది. ఈనాడు నువ్వు పాత నిబంధనకే పరిచారకుడవా లేక క్రొత్త నిబంధనకు పరిచారకుడవా? అక్షరం చంపుతుంది. అక్షరములో ఉన్న ఆత్మీయ అర్థమే మనకు జీవం. ఆ ఆత్మను స్వీకరించిన వారే ధన్యులవుతారు. ఆ ఆత్మకే మనలను ఆయన పరిచారకులుగా చేసేను అన్నాడు. ఆత్మయే జీవింపజేయుచున్నది. ఆత్మయే ముఖ్యం, శరీరము కేవలము నిష్ప్రయోజనము అన్నాడు. కాబట్టి ఆత్మ సంబంధితమైన పరిచారకులలాగా ఎదగాలి. పాటి ఇవ్వకపోతే అలుగుతాం, ప్రార్థన ఇవ్వకపోతే అలుగుతాం, వాక్యం చదవనీయకపోతే ఏడుస్తాం. నువ్వు ఏ నిబంధనకు పరిచారకురాలు? దేవుడు ఇస్తే తీసుకో, ఇవ్వనప్పుడు సంఘంలో మౌనముగా ఉండదు. ఇంకా ఎక్కువ మహిమ, ప్రశంస, మెప్పు, గొప్ప పొగడ్తలు మనుషుల వలన వస్తే అది మునిసిపందంత చేదు అన్నాడు. ఈనాడు నిన్ను ప్రశంసించిన వారే రేపు నిన్ను విమర్శిస్తారు. ఈనాడు నిన్ను మెచ్చుకున్న వారే రేపు నీకు నొప్పి కలిగేలా చేస్తారు. నువ్వు ఒదిగి నలిగి విరిగి యేసయ్యిచ్చే మెప్పు, యేసయ్యిచ్చే గొప్ప, యేసయ్య ఇచ్చే ఘనత కొరకు నిరీక్షణ కలిగి ఉండు. అప్పుడు నువ్వెంతో ధన్యురాలు అవుతావు. బలా నమ్మకమైన మంచి దాసుడా, ప్రతి వానికి మెప్పు వాని క్రియల వలన జరుగును అన్నాడు. ఆయన తప్పకుండా మనల్ని ప్రశంసించే వ్యక్తి దేవుడు. మీరే కదా నా శ్రమలలో పాలిభాగస్తులై ఉన్నారు. తండ్రి జగతుత్పత్తి మొదలుకొని ఏర్పరిచిన ఈ రాజ్యంలోకి మీరు ప్రవేశించండి అంటే. అంటే ప్రియులారా, ఈనాడు మనం ఎవరి వలన మహిమ పొందబోతున్నాం? ఎవరిని మహిమపరుస్తున్నాం? యేసయ్యకే మహిమ, యేసయ్యకే ఘనత ఆరోపించే వారంగా మన పరిచర్య ఉండాలి, మన పని ఉండాలి. పరిచారకులుగా మనం బ్రతికేటువంటి వారంగా, ఆయన నామాన్ని మహిమపరిచేటువంటి వారంగా ఉండాలి. ఎందుకంటే ఈ అంత్య దినాలు అపాయకర కాలాలు. ప్రియులారా, ఈ దినాల మధ్య పరిచర్య చాలా భయంకరంగా జరుగుతూ ఉంది. కొంతమంది ఇంటర్నేషనల్ బోధకులు అని పేరు పెట్టుకుంటారు,
కొందరు నేషనల్ బోధకులం, మేము ప్రపంచాన్ని అంతా చుట్టి వచ్చామనుకుంటా ఉంటారు, గొప్ప చెప్పుకుంటా ఉంటారు. స్వస్థత వరాలు, దర్శనాలు, అద్భుతాలు, సూచక్రియలు ఎన్నో మేము చేస్తాము అని వారు మనల్ని మరి మరులు కొల్పేటువంటి వారుగా లేదా ఆకర్షించేటువంటి వారిగా ఉంటారు. మనం ఒకరిని మతంలో చేర్చుకోవడానికి పరిచర్య చేయమని ప్రభు చెప్పలేదు, మార్గములోకి తీసుకురావడానికి పరిచర్య చేయమన్నాడు. ఒక ఆత్మ రక్షించబడితే ఎంత వాక్యం చదువుతున్నారు, ఎంత ప్రార్థన చేస్తున్నారు, ఎంతగా సావాసాన్ని కలిగి ఉన్నారు, ఎంత సమర్పణ యేసు కొరకు వారు కలిగి ఉన్నారు, ఎంతగా ఎదుగుతున్నారనే దేవుడు చూస్తూ ఉంటాడు తప్ప ఎంతమంది నాకు వచ్చారని ఆయన చూడడు, ఎంతగా నా మతంలో వాళ్ళు కలిశారని చూడడు. అసలు మతం అనేది క్రైస్తవ జీవితంలో లేదు. యేసయ్య ఇది మతము కాదు, మతస్థాపకుడు కాదు, క్రైస్తవ్యం ఒక మార్గము అన్నాడు. నీవు మనసు మార్చుకొని పాత రోత పాప జీవితాన్ని విడిచిపెట్టి నూతనత్వాన్ని అన్ని జనులకు చూపించడమే ఈ మార్గం. శాస్త్రులు పరిసయ్యులు కూడా యూదా మతం అనుకుని భ్రమపడి మతాన్ని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఈనాడు ఆధునిక క్రైస్తవులు ఆధునిక పరిసయ్యుల్లాగా ప్రయత్నిస్తూ మతాన్ని ప్రచారం చేస్తున్నారు తప్ప మార్గములోనికి ప్రజలు తీసుకురావట్లేదు, మార్గంలోకి వారిని ప్రవేశపెట్టలేకపోతున్నారు. అసలు వారు రారు, వచ్చేవారిని కూడా రానివ్వరు. మత్తయి శుభవార్త 25వ అధ్యాయము, మత్తయి శుభవార్త 23వ అధ్యాయానికి రండి. 13, 14 వచనాలు చదవండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యాన్ని మూస్తారు, మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించాలని ఆశించిన వారిని కూడా ప్రవేశింపనీయరు. ఎందుకు? 15వ వచనం చదవండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే 2 నరక పాత్రునిగా. చూసారా, మతంలో కలుస్తున్నావా, మార్గంలో కలుస్తున్నావా? వాళ్ళకి ఎంత సమర్పణ అండి. సముద్రాన్ని భూమిని చుట్టి వస్తారన్నాడు. ఎక్కడికంటే అక్కడికి వస్తారు మతంలో కలుపుకోవడానికి. కానీ క్రైస్తవ్యం మతం కాదుగా, మార్గం అన్నాడు. నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాడు, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు అన్నాడు. నువ్వు ఆత్మకే పరిచారకుడవైతే రాత్రుళ్ళు దేవుని యొద్ద సంఘంలో ప్రార్థన జరుగుతుంటే సంఘంలో ఉంటావు. ఇతర మీటింగ్లు పెట్టడానికి రాత్రి చూడవు, పగలు చూడవు, డబ్బు చూడవు, విందులు చూడవు, ఎక్కడికంటే అక్కడికి వెళ్తూ ఉంటావు. నువ్వు నరకపాత్రుని అవుతున్నావు, 2 నరకపాత్రునిగా నీతో కలిసిన వారిని చేస్తూ ఉన్నావు. ఇదంత ప్రమాదం. వేషధారులారా అన్నారు. మీరు ప్రవేశించరు, ఇతరులను కూడా ప్రవేశింపనీయరు అన్నాడు. వారి పెద్ద ఆటంకంగా మత సంబంధులు ఉంటారు. నామార్థిక క్రైస్తవ జీవితం నిత్యత్వాన్ని ఇవ్వదు సుమా. నీవు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి, నీతో పాటు అనేకులను ప్రవేశింపజేయాలి. నీవు స్థానిక సంఘ కూడికలకు రావాలి, ఇతరులను ప్రోత్సహించాలి, ఇతరులను సమకూర్చుకోవాలి. అప్పుడు బలపడతావు, అప్పుడు దీవింపబడతావు. బర్నబా ఆయన మతంలో లేడు, మార్గంలో ఉన్నాడు. సౌలును గురించి అందరూ భయపడతా ఉంటుంటే సౌలును చేర్చుకొని సంఘములో చేర్చిన వ్యక్తిగా ఉన్నాడు. తద్వారానే నూతన నిబంధన పరిచర్య ఎంత ఎక్కువగా విస్తరించింది. ఒకవేళ బర్నబా కూడా మిగిలిన వాళ్ళందరితో కలిసి నిజమే ఇతడు యేసుని హింసించాడు, సంఘాన్ని హింసించాడు, ఇతన్ని రానివ్వద్దు అని అనుకుంటే ఈనాడు కొత్త నిబంధన అనుకుండేది కాదు. ఇన్ని
వాక్య సత్యాలు మనం గ్రహించేవారం కాదు. ప్రియులారా, దేవుని వాక్యమే మన పునాది అయి ఉండాలి. మనం ఆయన్ని అనుసరించి నడిచేటువంటి వారంగా ఉండాలి. మనం విచారించాలి. క్రైస్తవులుగా ఏళ్ళు మనకు పెరిగాయి కానీ ప్రార్థన చేయలేము, ఆరాధన చేయలేము, సంఘ సావాసానికి కూడా రాలేని పరిస్థితి మనకుంది. ఎంత భయంకరం! నువ్వు నరక ప్రాప్తులు అవుతున్నావు, నరక పాత్రులుగా ఇతరులను చేస్తూ ఉన్నావు. మనం సంఘానికి ఎల్లప్పుడూ రావాలి. అప్పుడు మనం ఆత్మ పరిచారకులం అవుతాం. మనము రాకపోతే మన పిల్లలు రారు, మనం ప్రార్థించకపోతే పిల్లలు ప్రార్థించరు, మనం సమర్పించుకోకపోతే పిల్లలు సమర్పించుకోరు, మనము ఆలయంలో పని చేయకపోతే పిల్లలు ఆలయంలో పని చేయరు. అప్పుడు సంఘం ఎలా అభివృద్ధి చెందుతుంది? అక్షరానికి నువ్వు పరిచారకుడు అవుతున్నావు. పాత నిబంధన పరిచారకులు. మనం కట్టేది నిత్యత్వంలో నిలిచి ఉండాలి. ఏదో ఆర్భాటంగా అందరి కళ్ళకు బాగా ఉండేదిగా ఉండకూడదు. నువ్వు ఎట్లా కడుతున్నావో నిన్ను నీవే చూసుకోమన్నాడు దేవుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ప్రతివాడు కడతా ఉన్నాడు, అయితే కట్టడం ముఖ్యం కాదు, ఎలా కడుతున్నావో చూసుకో అంటున్నాడు. 3వ అధ్యాయము 10వ వచనం. నేను ముగించేస్తున్నాను ఈ వాక్య భాగంతో. శిల్పకారుని వలె పునాది వేసి తిని అవును, వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవ్వడు వేయనేరుడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్రాగడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని వాని పని ఆ అగ్నియే పరీక్షించును. నువ్వు నేను పరీక్షించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి. కానీ ఇతరుల పని దేవుడు పరీక్షిస్తాడు, అగ్నే పరీక్షిస్తుంది. పునాది మీద కడితే వాడు జీతం పుచ్చుకుంటాడు. పని నిలిస్తే, పని కాల్చివేయబడితే అతడొక్కడే రక్షించబడతాడు. అది కూడా అగ్నిలో నుండి తప్పించుకున్నట్టుగా రక్షింపబడును అన్నాడు. కర్రాగడ్డి కొయ్యకాలకు కష్టపడక్కర్లేదు. ఏ పొలంలోకి వెళ్ళినా కొయ్యకాలు దొరుకుతుంది, గడ్డి దొరుకుతుంది. ఏ అరణ్యంలోకి వెళ్ళినా కర్ర దొరుకుతుంది. వీటితో కడితే ఎంత ప్రమాదం! మనం ఈనాడు చందన బ్రదర్స్ లాగా, లేదంటే బొమ్మన బ్రదర్స్, చందన సిస్టర్ లాగా తయారై వస్తాం. అంటే పైనే కర్ర, రాయి, ఈ గడ్డిలాగా మనం ఉన్నాం, రాళ్ళ వలి. మనకు లోతైన అనుభవం లేదు. ఇది కాల్చివేయబడుతుంది ఒకరోజు పని. నువ్వెంతగా ప్రార్థనలో నలిగావు, ఎంత ఉపవాసంలో నలిగావు, ఎంత సేవలో, ఎంత పనిలో నలిగావు. ఇది కావాలి దేవుడికి. ఏదో అఫీషియల్గా ఆలయానికి వచ్చిపోతే దీవెన రాదు. యేసు కొరకు నువ్వు ఎంతగా నలుగుతావో ఆ దీవెన నీకు స్థిరపడి ఉంటుంది. బంగారం బయట దొరకదు. బంగారం గని కావాలి, వెండికి గని కావాలి. తవ్వి 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 కష్టపడి బంగారాన్ని, వెండిని, అలాగే వెలగల రాళ్ళను సంపాదించాలి. ఎంత ప్రయాసం! వీటితో కట్టామనుకోండి, అగ్ని పరీక్షిస్తే బంగారం మరింత మెరిసిపోతుంది, వెండిలో ఉన్న తగరపోతుంది, వెలగల రాళ్ళు ఇంకా విలువైనగా మారుతాయి. ఎంత ధన్యత! పని నిలుస్తుంది. కర్రాగడ్డి కొయ్యకాలు ఏమవుతుంది? ఎప్పుడు నిప్పు తగలగానే ఒక్కసారి బగ్గున మంట వచ్చేస్తుంది, మరి బూడిదే మిగులుతుంది. నీ ఆత్మీయ జీవితం బూడిదలాగా చేసుకుంటావా, బంగారంలాగా చేసుకుంటావా? నువ్వే మార్గాన వెళుతున్నావు? ఆత్మకు పరిచారకులం అవ్వాలి. క్రొత్త నిబంధన, క్రొత్త సంవత్సరంలో ప్రభు బలలో పాలు పొందుతున్నావు. ఇంకా పాత నామార్థక క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉంటావా? లేక నూతన పరచబడి క్రొత్తగా ప్రభుతో ఉండడానికి సిద్ధమవుతావా? యోబు అలా సిద్ధపడ్డాడు. యోబు జీవితం కర్ర, గడ్డి, కొయ్యకాలు కాదు, వెండి, బంగారము, వెలగలరాళ్ళు. అందుకే యోబు మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదింపబడిను అన్నాడు. భక్తుడు పాట రాశాడు, నేను వెళ్ళు మార్గము
పాడండి అమ్మా, గట్టిగా పాడండి. దేవుడి తలంపులను దీవించునుగాక. అందరూ తలలోంచి కళ్ళు మూసుకోండి. మనం ప్రార్థనలోకి వెళదాం.